అందరికీ నమస్తే అండి. అమరావతిలో రియల్ ఎస్టేట్ బూమ్ ఒకేసారి వికసించింది. గత 3 నెలల నుంచి కూడా అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం విపరీతంగా పెరిగిపోయింది. రిజిస్ట్రేషన్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ధరలు అమాంతం 200% పెరిగాయి. అంటే మొన్నటి వరకు ఒక 40 లక్షల రూపాయలు చెప్పే ఒక సైటు ఇప్పుడు అమాంతం 1,20,00,000, 1,50,00,000 అంత రేటు చెప్పే పరిస్థితి వచ్చింది. ఈ 5-6 నెలల్లోనే ఈ వ్యత్యాసం బాగా, పర్టికులర్గా ఈ 3 నెలల్లోనే, మే, జూన్, జూలై ఈ 3 నెలల్లోనే బాగా వచ్చింది. ఇంత మార్పు రావడానికి కారణం ఏంటి? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలిచింది కాబట్టి, అమరావతి అభివృద్ధి చెందుతుంది అనే నమ్మకం ఉంది కాబట్టి అమరావతికి పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, సంస్థలు వస్తాయి, అమరావతి బాగా అభివృద్ధి చెందుద్ది, ప్రాజెక్టులు వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్ అయిపోద్ది అనే నమ్మకం ఉంది కాబట్టి అక్కడ భూములు కొనడానికి రకరకాల పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తారు. అందుకు ఆటోమేటిక్గా అక్కడ ఉన్న వాళ్ళు రేట్లు పెంచుతారు. సో ఇది సాధారణంగా జరిగేది. అయితే ఇక్కడ ఒక ప్రభుత్వ పరంగా, అంటే సాధారణంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ పెరగడానికి మౌత్ టాక్ ఫస్ట్ రీజన్. మౌత్ టాక్ అంటే ఏంటంటే పలానా చోట ఒక ప్రాజెక్ట్ వస్తుంది, పలానా చోట్ల అభివృద్ధి జరుగుద్ది ఒక 1 ఇయర్లో లేదా ఒక 1.5 ఇయర్లో అనే ఒక మాట ఎవరికైనా వినిపిడితే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే అక్కడ ఇన్వెస్ట్ చేయాలని చూస్తాడు. ఆ చుట్టుపక్కల ఏమైనా కొనాలని చూస్తారు. సో లేదు పలానా చోట ఉన్న ప్రాజెక్ట్ను తీసేస్తారు అనుకుంటే అక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ లాగేస్తారు. అక్కడ ఎక్కువ అమ్మకాలు జరుగుతాయి, ఇక్కడ ఎక్కువ కొనుగోలు జరుగుతాయి. సో ఇది ప్రభుత్వానికి సంబంధం లేదు. మౌత్ టాక్ ద్వారా మాత్రమే రియల్ ఎస్టేట్ మార్కెట్, రియల్ ఎస్టేట్ వింగ్లో ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్లో ఉన్న పబ్లిసిటీ, మౌత్ టాక్ను బట్టి హెచ్చు తగ్గులు ఉంటాయి. సో ఇప్పుడు ఈ 3 నెలల నుంచి అమరావతిలో విపరీతమైన హెచ్చుదలే తప్ప తగ్గుదల లేదు. దీనిలో ప్రభుత్వ పాత్ర కూడా ఒకటి ఉంది. ప్రభుత్వం చిన్న చిన్న లీకులు ఇస్తుంది. ఇప్పుడు అమరావతి ఔటర్ రింగ్ రోడ్ అనేది ఒక లీక్. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ మనకు ఆల్రెడీ మ్యాప్ వచ్చింది, ఎక్కడెక్కడ తిరుగుద్ది అనేది, ఏ ఏ ఊర్లను కలుపుకుంటూ వెళ్తుంది అనేది. సో ఈ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఈ 3 రోజుల నుంచి కూడా ఏం జరుగుతుందంటే మార్కెట్ అన్వేషణ జరుగుతుంది. రియల్ ఎస్టేట్ మార్కెట్ అన్వేషణ, రీసెర్చ్ ఆల్రెడీ మొదలైంది. కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని హనుమాన్ జంక్షన్, అంటే ఏలూరుకి గన్నవరంకి మధ్యలో ఉండే హనుమాన్ జంక్షన్ నుంచి ఇటువైపు నూజివీడు, అటువైపు మంగళగిరి దాటి దాదాపుగా గుంటూరు అవతల ఎడ్లపాడు వరకు కూడా, అంటే దాదాపుగా ఇక్కడ నుంచి అక్కడికి ఒక 150 కిలోమీటర్లు ఉంటుంది. 150కి పైగా ఉంటుంది. 150 కాదు, ఎడ్లపాడు వరకు అంటే చిలకలూరుపేట ముందులే, ఎడ్లపాడు వరకు అంటే ఒక 130-120 ఉండొచ్చు. ఈ మధ్యలో జాతీయ రహదారి చుట్టుపక్కల, అలాగే ఇటు మచిలీపట్నం ఏరియా, మచిలీపట్నం నుంచి ఇటువైపు సెక్రటేరియట్ వరకు, అంటే వితిన్ ఎందుకు సింపుల్గా చెప్పుకోవాలంటే అమరావతి సచివాలయం, అసెంబ్లీ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో ఆ చుట్టుపక్కల 60-70 కిలోమీటర్ల రేడియస్లో, చుట్టుపక్కల 60-70 కిలోమీటర్ల పరిధిలో చుట్టూ ఈ 3 రోజుల నుంచి కూడా అసలు విపరీతంగా మార్కెట్ పెరిగింది. ఇక్కడ సంపద సృష్టికి ఈ రియల్ ఎస్టేట్ మార్కెట్కి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఎప్పుడైతే ఒక చోట ప్రాజెక్ట్ వస్తుందని టాక్ వచ్చిందో, ఎప్పుడైతే ఒక ప్రాంతం అభివృద్ధి చెందుద్ది అనే టాక్ వచ్చిందో, ఆ మౌత్ టాక్ని బట్టి ఇన్వెస్ట్మెంట్, డబ్బులు ఉన్న వల్ల అక్కడ ఇన్వెస్ట్ చేయాలని చూస్తారు. రిజిస్ట్రేషన్లు పెరుగుతాయి, క్రయ విక్రయాలు పెరుగుతాయి, లావాదేవీలు పెరుగుతాయి. అలా లావాదేవీలు పెరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వానికి ఆదాయం వెళ్తుంది. ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ఫీజు రూపంలో కొంత ఆదాయం వెళ్తుంది. అక్కడికి రాకపోకలు పెరగడం వలన అక్కడ కొంత ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి, లావాదేవీలు పెరుగుతాయి. దీనివలన ఒక కళ వస్తుంది అన్నమాట. మార్కెట్ కలకల్లాడుతుంది. అదే కావాలి. సంపద సృష్టిలో ఒక 100 భాగాలు ఉంటే ఇది ఒక భాగం. అమరావతిలో రియల్ ఎస్టేట్ మార్కెట్ పెంచడానికి లీకులు, మేబీ అది నిజమే అవ్వచ్చు, ఔటర్ రింగ్ రోడ్ అనేది రావడం నిజమే కావచ్చుగాక, నేనేమీ అబద్ధం అవుతుంది అనట్లా, కానీ ముందుగానే రావడం వలన అక్కడ రియల్ ఎస్టేట్ ఊపందుకుంది.
ఒక 3 నెలల నుంచి బాగానే ఉంది, ఈ 2-3 రోజుల నుంచి ఇంకా విపరీతంగా ఉంది. సో దానివలన ప్రభుత్వానికి కొత్తగా ఆదాయం పెరుగుతుంది. మీరు ఒక్కటి అబ్జర్వ్ చేయండి, సెప్టెంబర్ నెలాఖరు నాటికి ఈ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 4 నెలల రిజిస్ట్రేషన్లు విలువ ఒకసారి కంపేర్ చేద్దాం. గతంలో ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా జరిగింది అనేది కంపేర్ చేస్తే ఖచ్చితంగా ఆశ్చర్యం, అద్భుతం అన్నీ ఉంటాయి. ఏది ఈ 3-4 నెలల ట్రాన్సాక్షన్సే చూసుకుంటాయి. సో దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో దీన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు. అక్కడ ప్రాజెక్ట్ వస్తుందని తెలుసుకొని ఆ ఏరియాలో భూములు కొనడం ఇన్సైడర్ ట్రేడింగ్ ఎందుకు అవుద్ది? బిజినెస్ అవుద్ది. సో ఇప్పుడు అమరావతిలో చుట్టుపక్కల ఈ లీకుల ద్వారా బిజినెస్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ మార్కెట్ పెంచడం ప్రభుత్వ బాధ్యత. అందుకు ప్రభుత్వం కొన్ని లీకులు ఇస్తుంది. ఆ లీకులను అందిపుచ్చుకొని రియల్ ఎస్టేట్లో ఉన్న ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ దాన్ని ప్రమోట్ చేస్తారు. ప్రమోట్ చేయడం ద్వారా లావాదేవీలు పెరుగుతాయి. ఆ లావాదేవీలు పెరగడం వలన ఖచ్చితంగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఆధారపడి ఉన్నాయి. అంతెందుకు 2020, 21, 22 నేను తాడేపల్లిలో రెయిన్బో విల్లాస్లో ఒక ఫ్లాట్లో ఉన్నా. అద్దె కేవలం 30,000 మాత్రమే, మెయింటెనెన్స్తో కలిపి 35,000 మాత్రమే నెలకి. ఒక విల్లా తాడేపల్లి రెయిన్బో విల్లాస్. ఇప్పుడు అక్కడ 70,000 అద్దె పెట్టందే విల్లా వచ్చే పరిస్థితి లేదు. ఇది మే నెల వరకు, జూన్ వరకు ఉన్న పరిస్థితి. మేబీ ఇంకా పెంచుతారు, ఇంకో 10,000 పెంచుతాము, సెప్టెంబర్ నుంచి ఇంకో 10,000 పెరుగుద్ది అని ఆల్రెడీ ఓనర్స్ చెప్తున్నారంట. అంటే ఇంకో 2 నెలల తర్వాత ఇంకో 10,000 పెంచుతామని చెప్తున్నారంట. అలా అద్దులు పెరిగాయి, మార్కెట్ పెరిగింది, లైఫ్ స్టైల్ మారిపోతుంది, స్టాండర్డ్స్ మారిపోయాయి. అట్లా అమరావతిలో ఒక పాజిటివ్ వేవ్ క్రియేట్ అయింది. దీన్ని బూచిగానో నెగిటివ్గానో చూడాల్సిన అవసరం లేదు. ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ అనే ఒక పదాన్ని పెట్టాల్సిన అవసరం లేదు. సంపద సృష్టిలో ఒక భాగం. సో ఈ సంపద సృష్టి ద్వారా ఖచ్చితంగా అమరావతిలో అమరావతి అనేది ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అండి. సో అక్కడ వచ్చిన ఆదాయాన్ని అక్కడే ఖర్చు పెడతారు. చంద్రబాబు గారు రూపొందించిన ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు. దానికి ఏమీ డబ్బులు పెట్టక్కర్లా. ప్రస్తుతానికి పెడితే భవిష్యత్తులో దాని నుంచి వస్తుంది, ఆదాయం వస్తుంది ఖచ్చితంగా. సో చంద్రబాబు గారు అమరావతిని చాలా ప్రణాళికాబద్ధంగా చాలా జాగ్రత్తగా తీర్చిదిద్దారు. అది ఒక దశకు రావడానికి కేంద్రం జస్ట్ చేయూతనిస్తే చాలు, పూర్తిగా డబ్బులు ఇచ్చేక్కర్లా. వేడి నీళ్ళలో చన్నీళ్ళలాగా కాస్త తోడుంటే చాలు. అదే చంద్రబాబు గారు కోరుకుంటున్నారు. కేంద్రం కూడా అందుకు సముఖంగానే ఉంది. సో ఓవరాల్గా వీళ్ళందరూ ఏం చేస్తారనేది చూడాలి. ఈ రియల్ ఎస్టేట్ మార్కెట్ పెంచేసి ఆగిపోతారా, మళ్ళీ కొన్నాళ్ళు అయ్యాక ఢమాలమని పడించేస్తారా, ఏం జరుగుద్ది అనేది ఒక గందరగోళం అయితే ఉంది. థ్యాంక్ యూ.